రాత్రే కదా 10,000 డ్రా చేసింది. 3,000 ఉన్నాయేంటి? ఇంకా 7,000 ఏమయ్యాయి? అప్పు నడుగు చూద్దాం. అప్పు ఏంటి? రాత్రి నా వేటలో 10,000 ఉండాలి. ఇప్పుడు చూస్తే 3,000 ఉంది. 7,000 నువ్వేమైనా తీసావా ఖర్చులకి? నన్నెందుకు అడుగుతున్నావు? నీకు తెలిసింటుందేమో అడిగాను. నాకెలా తెలుస్తుంది నీ వాలెట్ ఎక్కడ పెట్టావో, ఎవరెవరికిస్తావో? అంటే నన్ను అనుమానిస్తున్నావా? నా మనసు చెప్పేది మనీ నువ్వే తీసావని. వెంకీ, నువ్వు నా నిజాయితీని అనుమానిస్తున్నావు. కావాలంటే హౌస్ మొత్తం వెతుక్కో. ఇన్ని రోజుల మన కాపురంలో నా నిజాయితీ నీకు తెలియలేదు. పెళ్ళై ఇన్ని రోజులైనా కనీసం నాకొక 1,000 రూపాయలైనా ఇచ్చావా? అమ్మా తల్లి, నీకో దండం, నీ నోరుకో దండం. నా డబ్బులు పోలేదు, నువ్వు తీయలేదు. సరేనా? వదిలే. ఏంద్రా మళ్ళీ ఎలా వచ్చి అద్దాలు చూసుకుంటుంది? వెంకీ, ఏంటి? నీ దగ్గర 3,000 బ్యాలెన్స్ ఉన్నాయి కదా? అవును. నాకు 1,000 ఇవ్వా? మిగతా 7,000 నువ్వే తీసావు కదూ? అవును. మరేంటే ఇందాక నంగనాచి మాటలు మాట్లాడావు? అడిగితే ఇస్తావా ఏంటి? అందుకే నొక్కేసా. ఇవన్నీ మీ ఫ్యామిలీకి అలవాటే కదా. మధ్యలో మా ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తున్నావు? భార్యతో మంచిగా మర్యాదగా మాట్లాడడం చేత కదా? ఇవ్వక నీకే ఇవ్వాలి మర్యాద. ఇప్పుడు తెలీదు నీకు నా విలువ. నైట్ వస్తావుగా, అప్పుడు చెప్తా. ఇలాంటి మాటలకు భయపడే రోజులు పోయాయి. భయపెట్టించడమే. ఏంటి మంచి స్టైల్గా రెడీ అవుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావేంటి? ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంత ఓపిగ్గా రెడీ అవడం నేనెప్పుడు చూడలేదు. ఈరోజేంటి కొత్తగా? ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది. మీటింగా? సరేరా, బ్రేక్ఫాస్ట్ చేద్దు. అప్పు త్వరగా తీసుకురా, నాకు లేట్ అవుతుంది. మీటింగ్ ఎవరితో ఉంటుంది? ఇంకెవరితో? ఎంప్లాయీస్తో. ఎంప్లాయీస్ అంటే మేల్సా ఫీమేల్సా? ఇద్దరుంటారు. అవునా? ఫీమేల్స్ కూడా ఉంటారన్నమాట. అందమైన అమ్మాయిలు కూడా ఉంటారు. వాళ్ళకు నువ్వు లైనేస్తావా? వేస్తా, కొంచెం. ఇప్పుడెవరికేస్తున్నావు? నిన్నే. టాపిక్ డైవర్ట్ చేయకు. నిజం చెప్పు, నువ్వు ఆఫీస్లో అమ్మాయిలకెళ్ళి చూస్తున్నావు కదా? ఏం మాట్లాడుతున్నావు? అంతకే ఆ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ సమాధానం చెప్పు. హలో, నువ్వు నా కోసం వెయిటింగ్ చేస్తున్నావా? ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నా. వెంకీ, ఇంకా మిగిలింది. మళ్ళీ వచ్చి తింటే అలా సాయంత్రం మన ఇద్దరం కలిసి తిందాం.